హలో హాయ్ హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో క్రిప్టోలో 921 స్ట్రాటజీ అనేసి చాలామంది మనం లైవ్స్ ఒక 3 to 4 months నుంచి రన్ చేస్తూ ఉన్నాము. సో లైవ్లో కూడా ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మనం చెప్పున్నాము. కాకపోతే కొంచెం ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ప్రాపర్గా ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అండ్ ఈ ఇండికేటర్స్ని ఎట్లా ప్లేస్ చేయాలి, స్టాప్ లాస్ ఎట్లా, ట్రైల్ ఎట్లా చేసుకోవాలి అండ్ ఇదే సేమ్ స్ట్రాటజీని పొజిషనల్గా కూడా ఎలా యూజ్ చేయాలి అనేసి ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోతో ఫుల్ స్టాప్ అయితే పెట్టేద్దాం. సో ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు సో మీరు కూడా క్రిప్టోలో ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫ్రీ, కంప్లీట్గా అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఫ్రీ అండ్ ఏఎంసీ కూడా ఫ్రీ ఉంటుంది. అండ్ అలాగే ఈ డెల్టా ఎక్స్చేంజ్ వచ్చేసి మనకి ఎఫ్ఐయు అండ్ ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్తో రిజిస్టర్ అయితే అయ్యి ఉందన్నమాట. సో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కనుక లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో అయితే అడగండి. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి, ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం ఇప్పుడు 15 minutes బిట్ కాయిన్ చార్ట్లో అయితే ఉన్నాము. ఓకే, సో ఇక్కడ నుంచి సింపుల్గా మనం ఈ స్ట్రాటజీని సింపుల్గా, చాలా సింపుల్గా విత్ 2 indicators ఓన్లీ మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఈఎంఏ అని టైప్ చేయండి. ఓకే, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని ఉంటుంది. ఓకే, దీన్ని 2 times క్లిక్ చేస్తే కనుక 2 EMIs అయితే సపరేట్ వస్తాయి. లేదు మీకు మన డైలీ లైవ్లో చూస్తున్నట్టు లాంగ్ షార్ట్ కావాలి అనుకుంటే మాత్రం ఇది కిరిలో అని ఉంది కదా 1.7K EMI క్రాస్ స్ట్రాటజీ అనేసి. సో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ షార్ట్ లాంగ్ అని వస్తాయి. బట్ యూజువల్గా వాల్యూస్ అయితే డిఫరెంట్ ఉంటాయి. సో మనం వాల్యూస్ని మార్చుకోవచ్చు. లేదు సపరేట్గా కావాలంటే సపరేట్గా కూడా మనం 2 వాల్యూస్ అయితే ఇలా తీసుకొని అండ్ ఒకటి 9 అండ్ ఒకటి 21కి ఇక్కడ మనం వాల్యూస్ అనేవి మార్చుకోవచ్చు. సో అండ్ ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలరు అండ్ ఇట్లా మార్చుకోవచ్చు. సో దీన్ని హైడ్ చేస్తుంటే కనుక సో సేమ్ ఇలా వస్తాయి అనమాట. ఈ బ్లూ కలర్ లైన్ వచ్చేసి మనకి 9 EMI అండ్ ఇది వచ్చేసి 21 EMI. ఓకే, సో దీన్ని లైక్ ఇలా కాకుండా మనం యాజ్ యూజువల్గా ఎప్పుడు యూజ్ చేసేదే కదా. సో బట్ ఇది డిఫాల్ట్ 10-20 ఉంటాయి. సో దాన్ని మనం 9 అండ్ 21 వాల్యూస్, ఫాస్ట్ EMI, స్లో EMI ఉంది కదా, దాన్ని మార్చుకుంటే సరిపోతుంది. సో ప్రెస్ ఓకే. ఓకే, సో ఇక్కడ మనకి ఇది లైక్ కైండ్ ఆఫ్ అ స్ట్రాటజీ కాబట్టి ఇక్కడ మనకి రిజల్ట్స్ అనేవి కూడా ఇస్తూ ఉంటుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేసి. సో ఇది 15 minutesలో అయితే కనుక సో ఇక్కడ నుంచి ఓకే మనం ఇక్కడ నుంచి బ్యాక్ టెస్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాము, ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది. సో ఎప్పుడైతే మనకి ఈ ఆరెంజ్ లైన్ ఉంది కదా, ఓకే, సో ఈ ఆరెంజ్ లైన్ వచ్చి బ్లూ లైన్ని ఇట్లా క్రాస్ చేసి పైకి అయితే వెళ్ళింది, రైట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ లైన్ ఇలా వచ్చి ఇలా వెళ్ళింది అనమాట. సో ఎల్లో లైన్ వచ్చి క్రాస్ అయితే వెళ్ళింది. ఓకే, సో ఇదంతా కన్ఫ్యూజన్ అయినా సరే దీన్ని మనం అంత పట్టించుకోకలేదు. ఓకే, క్రాస్ ఓవర్ గురించి చెప్తున్నాను. ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. సో మంచి క్యాండిల్ అయితే వచ్చింది అండ్ మనకి ఇక్కడ లాంగ్ అలర్ట్ అనేసి ఇక్కడ మనకు వచ్చింది. ఓకే, సో ఏ క్యాండిల్లో అయితే కొంచెం జాగ్రత్తగా వినండి, ఏ క్యాండిల్లో అయితే లాంగ్ అలర్ట్ వస్తుందో దాని హై అనేది ఇట్లా మార్క్ చేసుకోండి విత్ ఏదైతే మనకి ట్రెండ్ లైన్ టూల్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది అనేది దాన్ని బట్టి మార్క్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి అంటే కనుక ఏదైతే ఎప్పుడైతే మనకి హై బ్రేక్ అవుతుందో అది కూడా మళ్ళీ అగైన్ 15 minutes టైం ఫ్రేమ్లోనే మనం ఇక్కడ ఎంట్రీ అనేది ట్రిగర్ అయితే అవుతుంది. ఓకే, సో దెన్ తర్వాత స్టాప్ లాస్ దీని ప్రీవియస్ అంటే ఏదైతే మనకి లాంగ్ అని వచ్చిందో దీని ప్రీవియస్గా ఉన్నటువంటి క్యాండిల్ యొక్క లోని మనం ఇక్కడ మనకి ఎంట్రీ అండ్ ఇది వచ్చేసి మనకి స్టాప్ లాస్. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ ఈ కండిషన్లో మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి స్టాప్ లాస్ అని ఒకసారి చూస్తే కనుక మనకి ప్రైస్ రేంజ్ పెట్టుకొని ఓకే, సో ఇక్కడ ఎంట్రీ వచ్చింది
అండ్ ఇక్కడ నుంచి స్టాప్ లాస్ వచ్చేసి 900 పాయింట్స్ ఉంది. సో మనం జనరల్గా వచ్చేసరికి 300 పాయింట్స్ మాత్రమే పెట్టుకుంటాము. సో యాజ్ యూజువల్గా మనం 300 మాత్రమే స్టాప్ లాస్ పెడతాం. బట్ ఇక్కడ స్టాప్ లాస్ చూస్తే కనుక చాలా ఉంది, ఆల్మోస్ట్ 970. సో ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ ఉంది. సో ఇలాంటి ట్రేడ్స్ని మనం క్లియర్గా అవాయిడ్ అయితే చేసేస్తాం కాబట్టి ఈ ట్రేడ్ని అయితే మనం అయితే కన్సిడర్ అయితే చేయము. సో ఈ ట్రేడ్ అయితే మనం తీసుకోము, వదిలేయటమే. లేదు అనుకుంటే కనుక ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్లో వెళ్తుందో ఇక్కడ మిగతా పారామీటర్స్ కావచ్చు, లేకపోతే లైక్ వేరే ఏదైనా న్యూస్ కావచ్చు, లేకపోతే వాల్యూమ్స్ మంచిగుండి కావచ్చు, బై ఎనీ రీజన్ కనుక మీరు ఇన్ కేస్ ఇంత స్టాప్ లాస్ ఉంది, మనం ఈ ట్రేడ్ అవాయిడ్ చేసేద్దాం అనుకున్న టైంలో ఇన్ కేస్ ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఓన్లీ 300 పాయింట్స్ మాత్రమే మనం స్టాప్ లాస్గా యూజ్ చేయాలి. అంతకు మించి అయితే కంప్లీట్గా అవాయిడ్ అయితే చేసేసాను. ఓకే, సో నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకి ఇక్కడ లాంగ్ అని ఇచ్చింది. దీని హై అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ మనకి వీకెండ్ స్టార్ట్ అయింది కాబట్టి కొంత రేంజ్ బౌండ్లో అయితే ఉంది. అండ్ టార్గెట్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి, ఇప్పుడు ఎంట్రీ అయితే మనకు అర్థమైంది కదా ఇక్కడ, అండ్ స్టాప్ లాస్ ప్రీవియస్ క్యాండిల్ లో. ఓకే, అంటే ఇది మనకి స్టాప్ లాస్ అవుతుంది. ఓకే, సో నేను దీన్ని కలర్ చేంజ్ చేస్తున్నాను, ఇది వచ్చేసి గ్రీన్లో పెడుతున్నా. సో గ్రీన్ వచ్చేసి ఎంట్రీ, రెడ్ వచ్చేసి స్టాప్ లాస్. సో ఎంత మనం తీసుకోవాలి అంటే కనుక మినిమం వచ్చేసి 1:2కి ప్లాన్ చేసుకోండి, తర్వాత నుంచి మనం కంటిన్యూ చేయడమే. సో ఇక్కడ లక్కీగా మనకి జస్ట్ 130 పాయింట్స్ మాత్రమే స్టాప్ లాస్ అయితే వచ్చింది. సో 130 అంటే మనకి 1:2 కాబట్టి 250 వస్తే సరిపోతుంది. ఇది ఎగ్జాక్ట్గా 279 వచ్చింది. సో 250 అంటే ఈ ఏరియాలో మనం టార్గెట్ అయితే లాక్ చేసుకొని వెళ్తే సరిపోతుంది. సో 1:2 అనేది ఇక్కడ మనకైతే సెట్ అయిపోయింది. ఇన్ కేస్ ఇక్కడ కూడా మనం 1000 పాయింట్స్ అని మనం ఆలోచిస్తున్నాము, బట్ యాక్చువల్గా చూసుకుంటే కనుక మనకి ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ అయితే వచ్చేసింది. సో ఇక్కడకు 1:1 అయితే మనకి ఇక్కడ కూడా టార్గెట్ అయితే ఫిల్ అయింది. అండ్ ఇప్పుడు షార్ట్ సైడ్ చూద్దాము. ఓకే, షార్ట్ అనేసి ఈ క్యాండిల్ మీద ఇక్కడ వచ్చింది కదా, లెట్ మీ జూమ్ ఇట్. ఓకే, సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి అంటే ఏం చేయాలంటే దానికి ఉల్టా రూల్స్. బై సైడ్లో అయితే క్యాండిల్ హైకి వెళ్తాము, షార్ట్ సైడ్ అయితే క్యాండిల్ లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇక్కడ మనం ఈ ఏరియాలో మనం షార్ట్ ఎంట్రీ అనేది మనం తీసుకుంటాము. ఎస్ఈ అంటే షార్ట్ ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాం 96,734. బట్ ప్రైస్ అయితే ఆ లెవెల్కి వచ్చిందా, రాలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడైతే మనకి షార్ట్ అలర్ట్ వచ్చిన క్యాండిల్లో క్రాస్ ఓవర్ అయిన దగ్గర మనకి ఇక్కడ లో అనేది బ్రేక్ కాలేదు. సో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ అయితే రివర్స్ అయితే అయ్యింది, బౌన్స్ అయితే అయ్యింది. సో ఇలాంటి కేసులో మనకి ట్రేడ్ అనేది లేదు. తర్వాత ట్రేడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మనకి 1:2 అనేది మనకు వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ 24/7 రన్ అవుతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మనకి షార్ట్ అని ఇచ్చింది. ఓకే, మనం షార్ట్ ఎక్కడ చేయాలి, ఈ క్యాండిల్ కింద. ఓకే, అండ్ స్టాప్ లాస్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో హైలో మనం ప్లేస్ చేయాలి. రైట్, సో ఇది బాగానే ఉంది షార్ట్ లాంగ్ అని. బట్ ఇవి చూడాలి అంటే కనుక మనకి ఖచ్చితంగా స్క్రీన్ ముందరనే ఉండాలి కదా. బట్ మేము జాబ్ చేసుకుంటాము, బిజినెస్లో ఉంటాము, మాకు వేరే థింగ్స్ ఉన్నాయి చూసుకోవాల్సినవి, ట్రావెలింగ్లో ఉంటాను, కుదరదు అనుకుంటే కనుక జస్ట్ మన క్రిప్టో గ్రూప్లో మీరు యాడ్ అవుతే కనుక మీకు ఎప్పుడైతే లాంగ్ అనేసి ఇక్కడ మనకు క్రాస్ ఓవర్ అయ్యి అలర్ట్ వస్తుందో ఇమీడియట్గా నెక్స్ట్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే మనకి టెలిగ్రామ్లో అలర్ట్ అనేది అక్కడ ప్రత్యక్షం అవుతుంది. సో దట్ ఏంటంటే మీకు ఇమీడియట్గా ఒక చార్ట్ ఏదైతే ట్రేడింగ్ మొబైల్ వేసుకోండి. ఓకే, మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇదంతా కూడా కంప్లీట్గా ఫ్రీగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ లాంగ్ అలర్ట్ వచ్చిందో ఆ క్యాండిల్ పైన ఒక మార్క్ అయితే గీసుకోండి అండ్ తర్వాత 300 పాయింట్స్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఓకే, సో ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ అర్థమైపోయింది. అండ్ టార్గెట్ కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, మినిమం 1:2 అంటే ఇక్కడ ఒక 200 స్టాప్ లాస్ పెడుతుంటే కనుక మన టార్గెట్ ఎంత ఉండాలి, 400 పాయింట్స్ టార్గెట్ ఉండాలి. ఒకవేళ 150 పెట్టామనుకోండి మన టార్గెట్ ఎంత ఉండాలి, 300 ఉండాలి. అలాగే 300 పెడితే 600 ఉండాలి. సో తర్వాత
మనం ట్రయల్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఈ అలర్ట్స్ గ్రూప్లో మీరు మనం జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఏం లేదు, ఇది కంప్లీట్గా ఫ్రీ అండ్ 100% ఫ్రీగా మీకు ఈ సర్వీసెస్ అనేవి వస్తాయి. అండ్ దీంతోపాటు మనం డైలీ కూడా 2 times 1 or 2 times మనకి క్రిప్టో కాల్స్ కూడా ఇస్తాము. ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ మన రిఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకొని అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే సో వాళ్ళే మీకు యూజర్ ఐడిని చెక్ చేసి వాళ్ళు గ్రూప్లో యాక్సెస్ అనేది ఇస్తారు. సో ఒకసారి మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకే, సో ప్రీవియస్గా కంటిన్యూగా అన్నీ కూడా చెక్ చేస్తున్నాము, ఎక్కడ స్కిప్ చేయకుండా. అంటే ఏదో ప్రాఫిట్స్ వచ్చినాయి, ఇక్కడ మీకు లక్షలు కోట్లు వచ్చేస్తున్నాయని నేను చెప్పట్లేదు. ప్రతి దాన్ని వరుసగా ఏది కూడా మిస్ చేయకుండా వెళ్తున్నాము. సో ఇక్కడ లాంగ్ అలర్ట్ వచ్చింది, ఎక్కడ చేయాలి, మనకి క్యాండిల్ హై మార్క్ చేసుకున్నాము. ఎక్కడ క్యాండిల్ హై అయ్యిందా, ఎక్కడ అవ్వలేదు కాబట్టి మనకి లేదు. ఓకే, సో నెక్స్ట్ ట్రేడే కంప్లీట్గా కిందకు వచ్చేసింది, షార్ట్ అలర్ట్ ఇచ్చింది. సో షార్ట్ ఎక్కడ తీసుకోవాలి, ఈ క్యాండిల్ లోలో. ఓకే, సో ఇక్కడ కూడా ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మనల్ని సేవ్ చేసింది. ఇక్కడ కూడా ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మనల్ని సేవ్ చేసింది. ఓకే, సో షార్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు హై బ్రేక్ అయింది కదా, ఇక్కడ తీసుకోవచ్చా అంటే కనుక నో. ఓకే, ఎందుకని, మళ్ళీ ఫ్రెష్గా మనకు వచ్చినంతసేపు కూడా మనం వెయిట్ అయితే చేయాలి. సో అప్పటి వరకు తీసుకోకూడదు, ఇంకా షార్ట్లోనే ఉంది కదా. సో అంటే ఇది మళ్ళీ కంప్లీట్గా ఎక్కడ అయింది, లాంగ్ ఇక్కడ అయింది. సో అక్కడ వరకు కూడా మనం పేషెన్స్గా వెయిట్ చేయడం తప్ప, అంటే క్యాండిల్స్ మూవ్ కంప్లీట్గా అంతవరకు అయ్యేదాకా కూడా మనం చేయడానికి లేదనమాట. సో నెక్స్ట్ ట్రేడ్ ఏదైతే ఉందో షార్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది అండ్ ఎస్ఎల్ వచ్చేసి ఇది అండ్ ఎంట్రీ వచ్చేసి ఇది. సో ఇక్కడ మనకి 1:2 అయితే నాకు తెలిసి రాలేదు. ఓకే, సో చాలా చిన్న పాయింట్స్ అయితే వచ్చినాయి, స్కాల్పింగ్ ఆపర్చునిటీ లాగా. సో అలా ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా అంత కామనే. ఎప్పుడైతే మనం ఇలాంటి ట్రేడ్స్ కూడా ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదా. సో లాంగ్ అలర్ట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ మనకి ఎంట్రీ. ఓకే, అండ్ స్టాప్ లాస్ ప్రీవియస్ లో. ఓకే, ఎస్ఎల్. సో ఎంత వరకు ఇచ్చింది అనేది ఒకసారి డేటా రేంజ్లో చూద్దాము. సో స్టాప్ లాస్ ఎంత ఉందో ఫస్ట్ చూద్దాం. స్టాప్ లాస్ 207. సో మనం 400 పాయింట్స్కి మనం మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే 1:2 కాబట్టి. బట్ ఇది సెకండ్ అండ్ థర్డ్ క్యాండిల్లోనే 569 పాయింట్స్ అయితే ఇచ్చేసింది. సో తర్వాత హై వచ్చి 722 అండ్ తర్వాత వచ్చేసి 1000 పాయింట్స్ వరకు అయితే మ్యాక్సిమం అయితే వెళ్ళింది. బట్ 1000 పాయింట్స్ పట్టుకోపోయినా సరే మనకి స్టాప్ లాస్ 198 పాయింట్స్ అంటే 200 పాయింట్స్ ఉంది కాబట్టి మినిమం 500 పట్టుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ట్రేడ్ కోసం మళ్ళీ వెయిట్ చేయడం అనేది చాలా బెటర్ థింగ్ అనమాట. ఓకే, తర్వాత మళ్ళీ ప్రీవియస్గా షార్ట్ వచ్చింది, బట్ ఎంట్రీ ఇచ్చిందా ఎస్ఆర్ నో అనేసి ఒకసారి టైప్ చేయండి, సో దట్ మీకు ఎంతవరకు అర్థమైంది అనేసి నాకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి షార్ట్ అనేది ట్రేడ్ కంప్లీట్గా ఇవ్వలేదు, రైట్. సో నో ట్రేడ్ అనేది ఒకసారి మీ ఆన్సర్ కరెక్టో కాదో ఒకసారి చూసుకోండి. ఓకే, సో అండ్ నెక్స్ట్ లాంగ్ అని ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ లాంగ్ ట్రేడ్ తీసుకుంటామా. ఓకే, లాంగ్ తర్వాత ఇమీడియట్గా హై అనేది బ్రేక్ అయితే కాలేదు. సో ఇక్కడ మనం లాంగ్ ట్రేడ్ అనేది తీసుకోము. నెక్స్ట్ షార్ట్ ట్రేడ్ వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి లో బ్రేక్ అయిందా, ఇక్కడ అవ్వలేదు, అంటే ఇక్కడ కూడా మనకి ట్రేడ్ అనేది లేదు. బట్ ఇది ట్రేడ్ అయితే యాక్సెప్ట్ అయింది, ఎందుకని ఈ గ్రీన్ క్యాండిల్ హై అనేది బ్రేక్ అయింది కాబట్టి. ఓకే, సో ఇంకా ట్రైలింగ్ వరకు చూసుకోవడం కూడా దీంతో పాటే, అంటే లైక్ ఇలాంటి మూవ్స్ ఎప్పుడైనా వచ్చాయి అనుకోండి, ఈ బ్లూ కలర్ లైన్ ఉంది కదా, అంటే స్లో ఈఎంఐ విచ్ ఇస్ 21. ఓకే, దాన్ని కూడా స్టాప్ లాస్గా పెట్టుకొని చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. సో షార్ట్ ట్రేడ్ వచ్చింది, మనం డ్రా చేసుకున్నాం లో. ఓకే, సో స్టాప్ లాస్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో స్టాప్ లాస్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్ హై అంటే 158 పాయింట్లు. సో నేను 300 పాయింట్లకి ట్రయల్ చేసుకుంటాను, బట్ ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే కనుక ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ వరకు వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ మనకి 21 ఈఎంఐ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మన స్టాప్ లాస్ వచ్చేసి 97,555. ఓకే, ఇది స్టాప్ లాస్. సో 300 దాటేసిన తర్వాత దీన్ని ఏదైతే ఈ లైన్ ఉందో ఇది స్టాప్ లాస్గా పెట్టుకోండి. తర్వాత ఎంతవరకు వెళ్తుందో దీన్ని స్టాప్ లాస్ పెట్టుకోండి. అంటే ఇక్కడ మనకు ప్రైస్ ఉంది, స్టాప్ లాస్ ఎంత, ఇది ఈ క్యాండిల్ దగ్గరికి వస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చింది, స్టాప్ లాస్ ఎక్కడ, ఇది. ఓకే, సో స్టాప్ లాస్ ఎక్కడ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కొట్టేసింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అంటే ఇక్కడ నుంచి కూడా ఇక్కడ వరకు వచ్చిన పాయింట్స్ మనకి ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో ఇది ఒక్కోసారి ఎప్పుడైతే ర్యాలీస్ వస్తాయో అప్పుడు కూడా మనకి ర్యాలీస్ని పట్టుకోవడానికి కూడా మంచిగా యూజ్ అయితే అవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసుకున్నా సరే. ఓకే, కొంచెం చిన్న పాయింట్స్ ఇచ్చేసి సో ఎంత ఇచ్చిందో క్విక్గా చూసేద్దాం. సో ఇది ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసి
1400 ఉంది. ఏం చేయాలి ఇలాంటి టైంలో? మనం ఓన్లీ 300 చేసుకోవాలి, లేదు కాన్ఫిడెన్స్ లేదంటే వదిలేసేయాలి. ఓకే, బట్ ఇది కూడా ఆల్మోస్ట్ 1:1 అయితే ఇచ్చేసింది. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ 300 పాయింట్స్ కనుక స్టాప్ లాస్ పెట్టుకుంటే 1:1 2 అయితే ఇవ్వలేదు ఈ టైంలో. ఓకే, ఇన్ కేస్ అక్కడ కాస్ట్ పెట్టుకున్నా సరే, ఇన్ కేస్ ఒకవేళ మీకు 300 పాయింట్స్ వెళ్ళిపోయింది ఇంకా పైకి వెళ్ళట్లేదు అనుకుంటే కనుక ఇమీడియట్గా కాస్ట్ అయితే పెట్టేసుకోండి. ఓకే, సో ఎప్పుడైతే ఈ లైన్స్ ఏవైతే గ్యాప్ ఎంత ఉంటుందో అంత మొమెంటం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడైతే దగ్గరికి వచ్చేస్తున్నాయో మొమెంటం రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడైతే ఇలా ఫ్లాట్గా 2 లైన్స్ కూడా ఇలా అల్లుకొని ఫ్లాట్గా వెళ్తున్నాయో అక్కడ కంప్లీట్గా రేంజ్ బౌండ్ అని ఉంటుంది. అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసింది కదా, రేంజ్ బౌండ్ డేస్లో ఏ స్ట్రాటజీస్ పనిచేయవు, ఈవెన్ ప్రైస్ యాక్షన్ కూడా ఆ టైంలో పనిచేయదు. ఓకే, ఇలాంటి సిట్యువేషన్స్లో. ఓకే, సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు కూడా మంచిగా పట్టుకోవడానికి 921 స్ట్రాటజీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఒక 3 to 6 months డేటా ఇప్పుడైతే ఎట్లా అయితే ప్రతి ట్రేడ్ని ఎవాల్యుయేట్ చేస్తున్నామో ప్రతి ట్రేడ్ని ఒక ఎక్సెల్లో ఆర్ పేపర్లో నోట్ చేసుకోండి. ఎన్ని స్టాప్ లాస్లు హిట్ అయినాయి, ఎన్ని ఫేక్ సిగ్నల్స్ వచ్చినాయి, ఇవన్నీ డేటా రాసుకోండి. మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అండ్ వేరియస్ సిట్యువేషన్స్లో మీరు ఆ ప్రైజ్ అండ్ ఈ ఇండికేటర్ ఎలా పనిచేస్తుందని మీకు తెలుస్తుంది. కాబట్టి సో దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని మీరు సింగిల్ లాట్తో ట్రై చేయొచ్చు. అండ్ మీరు డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే కనుక మన రిఫరల్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో యూ కెన్ టేక్ ఇట్ అండ్ యూ కెన్ స్టార్ట్ ట్రేడింగ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో చూసారు కదా 921 స్ట్రాటజీ. సో ఎలా అనిపించింది ఈ వీడియో అండ్ మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.